అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి విషయాన్ని మనము ఆలోచన చేద్దాము. అదేమిటంటే, ఇస్సాకుని బలిగా అర్పించమని దేవుడు అబ్రహాము గారితో చెప్పినప్పుడు ఇస్సాకునకు బదులుగా పొట్టేలు అర్పించబడటం మనం చూస్తాం. ఆదికాండము 22వ అధ్యాయంలో ఈ సంగతి రాయబడి ఉంది. అలాగే ధర్మశాస్త్రం అనుగ్రహించబడిన తర్వాత ఇశ్రాయేలీలకు ప్రాయశ్చిత్తం కలుగుటకు వారు చేసిన పాపములన్నిటిని బట్టి వారికి క్షమాపణ కలుగుటకు దేవుడు పాప పరిహారార్థ బలి పశువును నిర్ణయించడం మనం చూస్తున్నాం. ఎడ్లను మేకలను వారి కొరకు నిర్ణయించడం మనం చూస్తున్నాం. వాటి యొక్క బలి మీద వాళ్ళు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు వారి పాపములకు క్షమాపణ దయచేయటం మనం చూస్తాం. అలాగే లోక పాపములన్నిటినీ మోసుకొని పోయే గొర్రెపిల్లగా యేసుక్రీస్తు వారిని దేవుడు అర్పించటం మనం చూస్తున్నాం. దేవుడు యేసుక్రీస్తు వారిని మన పాపముల నిమిత్తం అర్పించాడు. దీంట్లో దేవుని ప్రేమ ఎంత ఉందో మనం తెలుసుకోవడము చాలా ప్రాముఖ్యం. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో అవగాహన చేసుకోవడానికి ఈ వృత్తాంతం మనకు ఎంతగానో సహాయపడుతుంది. మన పాపముల నిమిత్తము యేసుక్రీస్తు వారు అర్పించబడ్డాడు. ఒక మంచివాని కొరకు ఎవరైనా చనిపోవడానికి ఇష్టపడతారు, కానీ పాపి అయిన మనిషిని కొరకు చనిపోవడానికి ఇష్టపడటం అనేది అంత చిన్న విషయం కాదు. కానీ యేసుప్రభు వారు అంటున్నారు, నేను పాపులను పిలవచ్చి తిని అంటున్నాడు. పాపుల నిమిత్తము ఆయన మరణించడం మనం చూస్తున్నాం. అందుకే రోమిలికి రాసిన పత్రికలు అంటున్నాడు 4వ అధ్యాయం 25వ వచనంలో, మన అపరాధముల నిమిత్తము ఆయన అర్పించబడెను అంటున్నాడు. పాప పరిహారము నిమిత్తము 8వ అధ్యాయం అంటున్నాడు రోమపత్రికలో, పాప పరిహారము నిమిత్తము అర్పించబడెను అంటున్నాడు. అలాగే యేసుప్రభు వారు అర్పించబడ్డాడు అని పండగ చేసుకోవడం కాదు, కానీ ఏదో ఆచరణగా దీన్ని పండగ చేసుకోవడము క్రైస్తవులకు మేలు చేకూర్చదు. కానీ ఈ బలియందు ఆయన అర్పించిన రక్తమునందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము పాపక్షమాపణ పొందుకున్నటకు అవకాశం ఏర్పడుతుంది. అందుకే పేతురు గారు మొదటిసారిగా ప్రభువు తిరిగి లేచిన తర్వాత పెంతెకోస్తు పండుగ నాడు ఆయన ఉపదేశం చేస్తే ఈ విధంగా మాట్లాడుతున్నాడు, మీకు పాపక్షమాపణ కలుగు నిమిత్తము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుడి అంటున్నాడు. పాపక్షమాపణ కలుగు నిమిత్తము ఆ బలియందు మనం విశ్వాసం ఉంచాలి. కాబట్టి ఆ దిశగా మనము ఆలోచన చేసి మన విశ్వాసాన్ని కట్టుకోగలిగితే క్రీస్తు బలి పశువు, పస్కా బలి పశువు అన్న విషయం మనం అవగాహన చేసుకోగలిగితే అది మనకు ఎంతగానో ప్రయోజనం అవుతుంది. కాబట్టి సంగతి నెరగాలని కోరుకుంటూ